క్షణం క్షణం మీ ముందుకు సమాచారం. నిన్న బంగారెడ్డి ఏదో మాట్లాడుతూ ఒక ప్రెస్ మీట్లో నా ఫోటో చూపించి పెళ్లిలో మేము ఎత్తించుకునే ఫోటో, అది ఎవరిది? దొరసాంపల్లె మునువర మా బంధువు, ఆయన పెళ్లిలో ఎత్తించే ఫోటో చూపించి నరసింహ కూడా వచ్చినాడు వాళ్ళ బామ్మ కాబట్టి. ఆ నరసింహ ఫోటో చూసి నన్ను ఈయన ఉద్దిబాలుడు, ఈయనకి ఏమైనా భాగం ఉందా అనే మాట నువ్వు మాట్లాడాల్సిన అవసరం లే. ఉద్దిబాలుడు ఎట్టాటోడు అనేది నీకు తెలుసు. పొద్దుటూలో నువ్వు ఒక చిన్న మచ్చ నా మీద చూపించే నేను ఏదానికని నీ కాళ్ళ కింద దూరిపోతా. దాటి మాటలు మానుకోకుండా నువ్వు అనవసరమైన మాటలు, నాకు సంబంధం ఉంటే చెప్పు. పెళ్ళిళ్ళలో పోయి మాట్లాడుకునేది కూడా మాటలు. ఆయన రియల్ ఎస్టేట్ చేసుకుంటాడో, ఆయన ఏం క్రికెట్ బుక్ ఆడుకుంటున్నారు. నాకు బంధుమూర్ఖంగా నేను పెళ్లిలో పోయినా, ఆ పెళ్లి ఫోటో చూపించి నువ్వు నన్ను 30% 40% నీ కథ చెప్పుకుంటే కొల్లలు చెప్తాను. నేను నీ కథ చెప్పాలనుకుంటే కొల్లలు చెప్తాను. మాకు అవి అవసరం లేని విషయాలలో నువ్వు జోక్యాలు చేసుకుంటా, ఊరికి అనవసరం ప్రెస్ మీట్ పెట్టి అందరిని ఎగతాళి చేసుకుంటా, అందరిని అవులే మాట్లాడకుండా ఆ పద్ధతి మార్చుకొని ప్రజలకు ఏదైనా ఉంటే సేవ చేసుకుంటా, నీ వాటిలో నీకు ఎంత మటుకు చూపించారో చూసుకొని నువ్వు మాట్లాడేది నేర్చుకున్నా. నువ్వు నన్ను గురించి ఈయనకు భాగం ఉంటుందా, ఈయన ఫోటో ఇచ్చి నాకు రాజకీయంగా నేను రాజకీయంగా అన్నా. వరదాడికి 42 సంవత్సరాల నుంచి నేను ఒకరిని నమ్ముకున్నా, ఒకసారి మీరు కూడా 4 సార్లు మాన్నారు. వరదాడి దగ్గర పనిచేశారు, ఇంకా నువ్వు లింగాడి దగ్గర పోయి పనిచేసావు. మీరంతా చేసి అందరు మాన్నారు. మేము ఎక్కడ మారుకోకుండా ఒక్కటే నాకుండేది ఒక్క వరదాడి పెద్ద ఆయన బతికినన్నాళ్ళు ఆయన గమ్మున ఉంటామని చెప్పి మేము ఉన్నాను తప్ప నాకు క్రికెట్తో కానీ మంగతేతో కానీ ఒక తావుడు కానీ నాకు ఎలాంటి అలవాట్లు లేవు. నువ్వు నా గురించి నువ్వు ప్రెస్లో పెట్టి అదే పనిగా బాలుడు అని చెబితే మమ్మల్ని అవులే చేయాలనే. అది పద్ధతి మంచిది కాదు. నువ్వు నేర్చుకో, మార్చుకో. ఇదే 2023లో నాలత్మ ఆసుపత్రిలో మా ఏరియా వాళ్ళ ఒక తోటోళ్ళ చనిపోతే వాళ్ళ పిల్లోళ్ళకు లెక్క 5 లక్షలు ఇస్తామని చెప్పి ఇప్పటికి 2.5 లక్షలు కూడా పెద్దోని పెడుతూ వేసినారు. పిల్లోనికి నామినేషన్ పల్లె. అప్పుడు ఇంకా మనకి ఆధార్ కార్డు అందుకు పుట్టలే కాబట్టి దాంతో 2.5 లక్షలు ఇవ్వాలని జయరామ్ అనే వ్యక్తి, బొలిచెట్టి జయరామ్ అనే వ్యక్తి నా దగ్గరకు వచ్చి గగ్గోలు పెట్టాడు. బీఎన్ఆర్ కన్నా చెప్పుదురు అన్నాని. బీఎన్ఆర్ దగ్గర వస్తే బీఎన్ఆర్ కూడా చేతులు ఎత్తేసినట్ట. వాటన్నీ నువ్వు మంచిగా జరుపుకో. బీఎన్ఆర్ అంటే ఎవరు? చైర్మన్ భర్త. ఇవన్నీ వద్దు, వ్యక్తిగత విషయాలు వాకు. నేనేమన్నా క్రికెట్లో సంబంధం, ఆయన రియల్ ఎస్టేట్ చేసుకుంటున్నాడో క్రికెట్ చేసుకుంటా మాకు సంబంధం లే. నాకు బంధువు, నాకు ఈరోజు కాదు ఎప్పుడే కలుస్తాడు నరసింహతో. మీరు ఎన్నిసార్లు నరసింహతో చేసుకున్నారో మాకు తెలుసు. శ్రీ కారంజ నరసింహ కాలనీ ప్రొద్దుటూరు. సెంటు కేవలం 1,20,000 మాత్రమే. రామేశ్వరం జగనన్న కాలనీ ప్రక్కనే. వెంటనే ఇంటి నిర్మాణానికి అనువైన స్థలం. మీ పెట్టుబడి అతి త్వరగా రెట్టింపు. పచ్చని చెట్లు, ఆహ్లాదకరమైన వాతావరణం, చుట్టూ డైమండ్ మెష్ ఫిన్సింగ్ గేట్. వేగంగా అభివృద్ధి చెందుతున్న 7,000 నిర్మాణాలు జరుగుతున్న 220 ఎకరాల జగనన్న కాలనీ ప్రక్కనే 30 అడుగుల రోడ్డు. ఉత్తర, దక్షిణ, తూర్పు, పడమర ఫ్లాట్లు. స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి 5% డిస్కౌంట్. ఒకే వ్యక్తి 25 సెంట్స్ కొంటే 5% డిస్కౌంట్ మరియు ఉచిత రిజిస్ట్రేషన్. రామేశ్వరం ధర్మల్ బైపాస్ నుండి కేవలం 5 నిమిషాల దూరం మాత్రమే. త్వరపడండి, పరిమిత ఫ్లాట్లు మాత్రమే కలవు. శ్రీ కారంజ నరసింహ కాలనీ. ఫోన్ నంబర్ 8121153383.